ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు కానీ ఎక్కువ వరకు అమలు చేసింది వైఎస్ జగన్ గారే. అప్పుడు అనుకోని సమయం ఈవీఎం వల్ల గానో దేని వల్ల గానో ఇలాగా ఓటమి పాలయ్యారు. లాస్ట్ టైం అందరూ జగన్ గారిని మోసం చేశారు. మేబీ ఇప్పుడైనా వాళ్ళ తప్పు తెలుసుకుని అందరూ ఓటేస్తారని అనుకుంటున్నాను. మన పిల్లలు బాగుపడాలంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఏదో డెవలప్ చేస్తున్నాడు, దాన్ని కంటిన్యూ చేస్తాడని మా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. అది రాజధాని విషయమే కావచ్చు, లేదంటే మంత్రులు సింగపూర్ ట్రిప్ విషయమే కావచ్చు. సరే, కారణాలు ఏమైనా సరే అసలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు గనక ఆంధ్రప్రదేశ్లో పెడితే ఏ పార్టీకి మద్దతు చూపిస్తారనేది ప్రజలు ఆ గ్రౌండ్ లెవెల్ రియాలిటీని ఒక్కసారి చూద్దాం పదండి. పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నాము నెక్స్ట్ సీఎం వచ్చేసి. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన చాలా మంచి పనులు చేశారు. అలానే మనం జగన్ గారి నాయకత్వం చూసాము, చంద్రబాబు గారి నాయకత్వం చూసాము. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూడా ఎలా ఉంటుంది, అసలు ఆయన ఎంత అభివృద్ధి చేయగలరు ఏంటనేది కూడా చూడాలని చెప్పేసి యువత కూడా అదే ఎదురు చూస్తుంది. సో అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారిని మేము నమ్ముకున్నాం. ఏంటి తెలుగుదేశం మాకు ఇది వచ్చేటప్పుడు మళ్ళీ తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. ఏంటి ఎందుకంటే మనకి ఏమంటే డబ్బులు పడిపోతున్నాయి, ధాన్యం డబ్బులు అట్ట మిల్లుకి వెళ్ళంగానే అట్ట పడిపోతున్నాయి. ఈ వరకే 40 రోజులు అయినా వడ్లు డబ్బులు పడేవి కాదు. నెక్స్ట్ మన కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మన ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు కానీ ఎక్కువ వరకు అమలు చేసింది వైఎస్ జగన్ గారే. అలాగే అమ్మఒడి కానీ, విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసి, కానీ అప్పుడు అనుకోని సమయం ఈవీఎం వల్ల గానో దేని వల్ల గానో ఇలాగా ఓటమి పాలయ్యారు. నెక్స్ట్ 2029 ఎలక్షన్లో కంపల్సరీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కంపల్సరీ సీఎం అవుతారు. ఇదైతే కనుక కంపల్సరీ చెప్పగలను నేను. వైసీపీ. శ్రీనివాసరావు మాది కలపరు. ఇప్పుడు వైసీపీ, టీడీపీ రెండు ప్రభుత్వాలు ఉన్నాయి కదా మన ఆంధ్రప్రదేశ్ లో. ఏ ప్రభుత్వం బాగా పనిచేసినట్టు మీకు అనిపించింది? ఏ ప్రభుత్వం అంటే రైతులకి ఏమటికి వైసీపీ టీడీపీ చేసింది. మా ఒడ్డు బుడ్డు వెళ్తాకి 24 గంటల డబ్బులు పడతాకి అందుబాటులో ఉంది. అది అనుకో ఆరాహరం కూడా మనం ఇంకో ఆరాహరం ఎకరం కలిసి ఏ మిల్లుకి వస్తే ఆ మిల్లు తొలగాలి, కిరాయిల పురాలు తట్టుకోలేకపోయాం. అది ఇదే ఉంది. ఈ ప్రకారంగా ఏ ప్రభుత్వం బాగుంది? ఇప్పుడు కాలం అయితే ఇదే. స్వప్న శశిరేఖ లాస్ట్ టైం ఓటేశారా? వేసాం. ఇప్పుడు మీ వరకు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే ఏ గవర్నమెంట్ వచ్చింది అనుకుంటారు మీరు? టీడీపీ, వైసీపీ, జనసేన? వైసీపీ. వైసీపీ. వైసీపీ పక్కా ఇద్దరు. కారణం అంటే మాకంటూ కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి పోయిన పరిపాలనలో. లాస్ట్ టైం అందరూ జగన్ గారిని మోసం చేశారు. మేబీ ఇప్పుడైనా వాళ్ళ తప్పు తెలుసుకుని అందరూ ఓటేస్తారని అనుకుంటున్నాం. సమస్య లేదు అందులో. ఎందుకు కారణం చెప్పు. దేనికైనా కానీ ఆడవాళ్ళ విషయంలో కానీ, కష్టపడుకున్న వాళ్ళ విషయంలో కానీ ఏళ్ళనా పాలన అసగట్టుకుంటూ ఉండేవాడు మనిషికి. 2 సార్లు కరోనా వస్తేనే పసికట్టుకున్నాడు మనుషుల్ని. కరోనాలో కాడ నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి. నా పేరు రాంబాబు. రామూర్తి కదా. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఉన్నాయి కదా, వైసీపీ, టీడీపీ. ఈ రెండు ప్రభుత్వాల్లో ఏ పరిపాలన బాగుంది? వైసీపీ బాగుంది. ఇప్పుడు టీడీపీ అప్పట్లో అన్నీ వచ్చినాయి కాబట్టి ఇవన్నీ చెప్పింది హామీలు నెరవేర్చలేదు. అది దాని గురించి అందువల్ల మేము ఇది బాగలేదు అనుకుంటున్నాం. శిరీష. ఇప్పుడు టీడీపీ, వైసీపీ రెండు గవర్నమెంట్లు ఉన్నాయి కదా, రెండు గవర్నమెంట్లో మీకు ఏ ఓటుకి మీరు సమర్థిస్తారు? మామూలుగా మీ ఒపీనియన్ చెప్పండి జనరల్ గా. ఎవరిదైనా బాగానే ఉందండి. ఇప్పుడు టీడీపీ, వైసీపీ రెండు గవర్నమెంట్లు ఉన్నాయి కదా, ఈ రెండింటిలో ఏ పరిపాలన బాగుంటుంది అనుకుంటారు? టీడీపీ. టీడీపీ. కారణం? రోడ్లు బాగా వేస్తున్నారు కదా. ఏంటి రోడ్లు బాగా వేస్తున్నారని? మరి ఆటో వాళ్ళకి ఇవ్వట్లేదు కదా? ఇచ్చారు 15,000. సరే, బాగుందా? ఓకే. పేరేంటి? సత్యనారాయణ. ఎక్కడ? ఓకే. ఇప్పుడు ఓటు ఉందా? ఉందా? ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ వస్తే టీడీపీకి వేస్తారా ఓటు, వైసీపీకి వేస్తారా? నేను అచ్చంగా టీడీపీకి వేస్తా. అవునా? ఓకేనా? ఓకే. మన పిల్లలు బాగుపడాలంటే టీడీపీకి. ఎందుకు కారణం ఏంటి? భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఏదో డెవలప్ చేస్తున్నాడు, దాన్ని కంటిన్యూ చేస్తాడని మా అభిప్రాయం. ఓకే.
ప్రేమ్ ఓకే, ఎక్కడ ఉండేది? ఇక్కడే ఉండేది. ఇప్పుడు ఎలక్షన్ పెడితే టీడీపీ వైసీపీ మధ్య ఏదో నడుస్తుంది కదా, ఏంటిది? మీరు అనుకున్న పార్టీ ఏం నడుస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ పెడితే? ఇప్పుడా ఏమనుకోవట్లేదు బ్రో నేను. ఏమి మరి మీ లాస్ట్ టైం ఓటు ఎవరికి అంటే నాకు ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చింది ఓటు. ఫస్ట్ ఓటు ఇప్పుడే ఓటు. సరే, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరికి ఓటు అంటే ఏ పార్టీ బాగుంది అనుకుంటున్నారు? పార్టీల గురించి తెలియదు బ్రో నాకు అసలు. అసలు ఇప్పటి వరకు మీ క్వాలిఫికేషన్? నేను ఇంజనీరింగ్. ఇంజనీర్ అయ్యి ఇప్పుడు పాలిటిక్స్ గురించి తెలియదు. సరే, ఇప్పుడు ఓటు వస్తే ఏ పార్టీ కన్నా మద్దతు ఇస్తారా? ఓటు వేస్తాను నేను అడగట్లేదు. జగన్కి వేస్తాను అనుకుంటా మరి తెలీదు అప్పుడు సిచ్యువేషన్ బట్టి. గుడ్ జాబ్.